మాంధాత తర్వాత అతని కుమారుడు మాంధాతను మించిన శక్తివంతుడు, ఆయనే ముచుకుంద. మాంధాతలాగే ఇతని చరిత్ర కూడా విచిత్రమే. త్రేతాయుగంలో జన్మించిన ముచుకుంద ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కాలం వరకు జీవించున్నాడు. ముచుకుంద అయోధ్యను పాలిస్తున్న రోజుల్లో ఇతనికి ఇంద్రుడు స్నేహితుడు. ఒకసారి దేవలోకంపై రాక్షసులు దాడి చేసినప్పుడు ఇంద్రుడు శక్తివంతుడైన ముచుకుంద సహాయం అడిగాడు. అప్పుడు రాజ్యాన్ని తన సోదరుడైన అంబరీషకు అప్పగించి ముచుకుంద దేవలోకానికి వెళ్లాడు. ఇంటర్స్టెల్లార్ సినిమాలో చూపించినట్లు దేవలోకంలో ఒకరోజు గడిస్తే మన భూమి మీద 1 సంవత్సరం గడిచిపోతుంది. అలా దేవలోకంలో కొన్ని సంవత్సరాల పాటు ముచుకుందుడు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉండిపోయాడు. అంటే భూమి మీద యుగాలే గడిచిపోయాయి. ముచుకుంద సహాయంతో ఇంద్రుడు గెలిచాడు. అప్పుడేదైనా వరం కోరుకోమని ఇంద్రుడు ముచుకుందని అడిగాడు. ఇన్నేళ్లుగా యుద్ధం చేసి బాగా అలసిపోయాను, నేను కోరుకున్నంత కాలం నిద్రపోవాలని ఉందని ఇంద్రుణ్ణి కోరాడు. అప్పుడు ఇంద్రుడు ముచుకుందకు యోగ నిద్ర వరం ప్రసాదించాడు. అంటే ఎన్నాళ్లు యోగ నిద్రలో ఉన్నా మరణం ఉండదు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.